ఈ రెండు క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రెండు కూడా సేమ్ మోడలే. సో ఇక్కడ రెండింటిలో కూడా మనకు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సేమ్ క్వశ్చన్స్ ఇవి రెండు కూడా. సో మనకి ఏమి ఇచ్చాడంటే ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయన్నాడు. అదంటే 2,3 పాయింట్ నుంచి పాస్ అవుతుంది అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్స్ హూస్ సమ్ ఈజ్ 0. ఆ స్ట్రైట్ లైన్స్ యొక్క ఇంటర్సెప్ట్స్ యొక్క సమ్ అంట 0 ఉంటుందంట. సో మనకు తెలిసి ఏంటంటే ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉన్నటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇది x/a + y/b = 1. సో వాడు ఏమని చెప్పిందంటే ఇంటర్సెప్ట్స్ సమ్ ఈజ్ 0 అన్నాడు. కాబట్టి మనకి ఏం విషయం తెలుసు అంటే రెండు ఇంటర్సెప్ట్స్ అంటే a1 b1, x ఇంటర్సెప్ట్ a, y ఇంటర్సెప్ట్ b. వీటి సమ్ని ఏం చేస్తాం 0 తీసుకున్నాం అనుకో, ఏ నాడు పంపిస్తే ఏమవుతుంది b వాల్యూ -a. అంటే మనం ఇక్కడ b దగ్గర మనం -a సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే మనకు కావాల్సినటువంటి స్ట్రైట్ లైన్ ఈ ఫార్మేట్లో ఉంటుంది. అంటే ఏంటంటే లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ లైను, సో b దగ్గర -a సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా ఈ ఫార్మాట్లో ఉంటుంది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఇందులో ఒక a1 కనుక్కుంటే సరిపోతుంది. ఆ a1 కనుక్కోవడానికి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు. ఆ పాయింట్ నుంచి ఏ కనుక్కుంటే మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. అర్థమవుతుందిగా, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేస్తుంటే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. సో ఆ స్ట్రైట్ లైన్ యొక్క ఇంటర్సెప్ట్స్ కనుక ఫార్మాట్లోకి మార్చిన తర్వాత వాటి యొక్క ఇంటర్సెప్ట్ సమ్ అంట 0 వస్తుందని చెప్పాడు కదా. సో కాబట్టి మనం ఫస్ట్ కాన్సెప్ట్ పరంగా వెళ్ళిపోవాలి. ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉన్నటువంటి స్ట్రైట్ లైన్ ఫామ్ తీసుకుంటాం. సో దీంట్లో వాడు చెప్పిన ప్రకారం సమ్ ఈజ్ 0 అన్నాడు కాబట్టి a + b 0 తీసుకుంటాం. అంటే b = -a. అంటే ఏంటంటే మనకు కావాల్సినటువంటి స్ట్రైట్ లైన్ ఏ ఫార్మాట్లో ఉంటే b దగ్గర -a సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చుగా, అందుకని వాడు ఇక్కడ తీసుకున్నాడు. సో కాబట్టి లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ లైన్ మనం ఏ ఫార్మాట్లో తీసుకోవాలి అంటే అది మీనింగ్. ఓకేనా, ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ లైన్ ఏంటంటే b దగ్గర -a పెట్టుకోవచ్చు వాడు చెప్పిన కండిషన్ ప్రకారం, ఇంటర్సెప్ట్ 0 కాబట్టి. సో ఇక్కడ -a పెట్టుకోవచ్చు. సో ఈ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి ఈ మైనస్ని ఇక్కడ రాసుకుంటాం, ప్లస్ ఇంటూ మైనస్. ఇక్కడ ఉన్నటువంటి కామన్ ఎల్సిఎం ఏ అవుతుంది, అప్పుడు ఇక్కడ మైనస్ పోయి ఇక్కడ ఏ ఉంటే కామన్ ఎల్సిఎం ఏ కాబట్టి ఏ కామన్ ఎల్సిఎం చేసిన తర్వాత ఏ పంపిస్తే x - y = a. ఇప్పుడు మనకు ఏ వాల్యూ కనుక్కుంటే స్ట్రైట్ లైన్ వచ్చినట్టు ఒకటే అని ఉంది కదా. ఇందాక దీంట్లో అయితే 2 ఉన్నట్టు, కానీ వీడి ఇచ్చిన దాని ప్రకారం చూస్తే b ప్లస్లో -a పెట్టుకోవచ్చు పెట్టించిన డేటా ప్రకారం. ఇప్పుడు ఈ ఏ కనుక్కోవడానికి ఈ పాయింట్ని x దగ్గర y దగ్గర సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది x దగ్గర, ఇది y వాల్యూ దగ్గర సబ్స్టిట్యూట్ చేసుకుంటే, ఎందుకంటే ఈ లైను ఇదే రిక్వైర్డ్ లైన్ యాక్చువల్గా. ఈ లైను ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి సో దిస్ ఎబోవ్ లైన్ ఈజ్ పాసెస్ త్రూ ద 2,3. కాబట్టి 2 ఇక్కడ 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని ఏ వాల్యూ a ఉంది కాబట్టి 2 - 3 - 1 ఏ వాల్యూ వచ్చింది. సో ఏ దగ్గర -1 పెట్టి అన్నీ ఒక సైడ్ రాసుకుంటాం. -1 ఇక్కడ తీసుకొస్తే +1 అవుతుంది. ఇలా మనకు కావాల్సిన ఈ క్వశ్చన్ ఒకటి ఇక్కడ సేమ్ డేటానే ఇచ్చిండమ్మా. ఇక్కడ ఎక్స్ట్రా నాన్-జీరో అంటే ఏం మారలే. హూస్ సమ్ ఈజ్ 0, ఇంటర్సెప్ట్స్ హూస్ సమ్ ఈజ్ 0నే కదా, ఇంటర్సెప్ట్ సమ్ ఈజ్ 0నే కదా దాని మీనింగ్. సో నాన్-జీరో అంటే ఏంటంటే మనకు ఏబీ వాల్యూస్ వస్తాయి, 0 రాకుండా వేరే వాల్యూస్ వస్తాయని మీనింగ్ అంతే. సో అంటే ఈ వాల్యూస్ అనేది నాన్-జీరో అంటే 0 కాకుండా ఉంటుంది అని మీనింగ్ అంతే. ఇక్కడ క్వశ్చన్ ఒక్కటే. ఇక్కడ కూడా ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కనుక్కోవాలా. మనం నేను చెప్పా ఇంటర్సెప్ట్ ఫామ్ ఉంది, హూస్ సమ్ ఈజ్ 0 అన్నాడు కాబట్టి నేను ఇంకొక ఇంటర్సెప్ట్ b దగ్గర -a తీసుకోవచ్చు. అంటే మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ లైన్ ఈ ఫార్మాట్లో ఉంటుందని మీరు తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్ లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ లైన్ b దగ్గర -a తీసుకోవచ్చు వీడు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఇంటర్సెప్ట్. కాబట్టి మళ్ళీ దీని అంతా ఈ -a ఇక్కడ పోతుంది, కామన్ ఎల్సిఎం ఏ వస్తుంది, పైన x - y వస్తుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏ క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది వచ్చేస్తుంది మనకు. ఇక్కడ పెట్టిన తర్వాత కామన్ ఎల్సిఎం ఏ వస్తుంది, x - y ఏ ఇటు పంపించేస్తాం. సో ఇప్పుడు మనం ఏ ఒక్కటి కనుక్కుంటే మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. కాబట్టి వాడు ఒక పాయింట్ ఇచ్చింది కాబట్టి సో దిస్ ఈజ్ పాసింగ్ త్రూ ద, అంటే ఏబో ఈక్వేషన్ ఇక్కడ 1 ఇచ్చుకోండి. సో లైన్ 1 ఈజ్ పాసింగ్ త్రూ ద -2,4. సో యూ కెన్ సబ్స్టిట్యూట్ -2,4ని x ప్లేస్లో y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సబ్స్టిట్యూట్ చేసుకొని ఇది -6 వస్తుంది, ఏ వాల్యూ -6 వస్తుంది. ఇక్కడ ఏ వాల్యూ ఈ వచ్చిన ఏ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు ఇవన్నీ ఏ వాల్యూ -6 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అన్నీ ఒక సైడ్ రాసుకుంటాం. అప్పుడు మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. కాబట్టి ఈ రెండు సేమే, నాన్-జీరో అన్న దాని మాత్రం మోడలే మారదు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.